నువ్వు నన్ను నీ దారికి అడ్డు తొలగించుకోవాలనుకున్నావు, అంతకంటే ఇంకేం లేదు. ఎందుకంటే నీకు కూడా తెలుసా, ఆ జోయ ఉంది కదా, తన అబద్ధం చెప్తుందని. ఒకవేళ నేను ఈ విషయం కోర్టులో ప్రూవ్ చేస్తే నువ్వు ఈ కేసు ఓడిపోతావు. ఈ కోర్టు ఈ కేసును కొట్టివేయటం జరుగుతోంది. కోర్టు వారిని తప్పుదోవ పట్టించాలనుకున్న నేరానికి మిసెస్ జోయా అఖ్తర్కి 25,000 రూపాయలు జరిమానా కట్టవలసిందిగా ఆదేశించడమైనది. ఏమైందమ్మా? నన్ను ఇక్కడికి చెప్తాను. చూడు నిరంజన్, నిజం చెప్పు. ఆ కోర్టులో ఏం జరిగింది? భగవంతుడి మీద ఒట్టేసి చెప్పు. అమ్మా, నేను షూస్ వేసుకుని ఉన్నాను. ఏం పర్వాలేదు. ఏంటి ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు? ఏమైంది కోర్టులో? ఆ ఫాతిమా మళ్ళీ ఏమైనా నాటకం ఆడిందా? తన వల్లలో మళ్ళీ నిన్ను ఇరికించలేదు కదా? నువ్వు మళ్ళీ తన మాటల్ని నమ్మేలేదు కదా నిరంజన్? జోయా! లేదు, వదలండి నన్ను. వదలండి, వదలండి నన్ను. లేదు, నువ్వు అసలు ఏం చేయాలనుకుంటున్నావు? వదలండి నన్ను. నాకు బ్రతకాలం లేదు, బ్రతకాలం లేదు. నన్ను చావనివ్వండి. లేదమ్మా, నువ్వు మీ అమ్మని వదిలి వెళ్ళిపోతావా? వదలండి, నాకు బ్రతకాలం లేదు. అలా అనకూడదు జోయా, నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో. అలా అనకూడదమ్మా, నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో. నువ్వు అలా అనకూడదమ్మా. తప్పు చేస్తావని నీకు శిక్ష వేసుకుంటున్నా. జోయా, జోయా, వదలండి, వదలండి. జోయా, 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 ఏం చేస్తున్నావు? జోయా, ముందు దీన్ని వదలు జోయా. వదలండి నన్ను, నాకు ఇలాంటి జీవితం బ్రతకాలం లేదు. నాకు చావాలి. జోయా, జోయా, అనకూడదు. వదలండి, నాకు ఇలాంటి జీవితం అస్సలు బ్రతకాలం లేదు. నన్ను చేసుకో జోయా. అమ్మ జోయా, ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు? కూర్చో. లేదమ్మా, లేదు. నువ్విలా ఎప్పుడు చేయకూడదు. లేదు, నువ్విలా ధైర్యం కోల్పోకూడదు. నువ్వెందుకు కంగారు పడుతున్నావు? మీ అమ్మ ఉంది నీకు తోడుగా. నీకేవి కాదు, ఏవి కాదమ్మా, నీకేవి కాదు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.